ఇప్పుడు మనకు జ్ఞానం ఏ విధంగా కలుగుతుంది అని అంటే యేసుక్రీస్తుని గురించిన మాటను వినటం వల్ల కలుగుతుందంట. అయితే ఆ యేసుక్రీస్తుని గురించిన మాట ఏమిటి అని అంటే 1 కొరింథీ 1వ అధ్యాయము 18వ వచనంలో మనం చూద్దాం. నేను చదవనా? సిలువను గురించిన వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. చాలు. అయితే ఈ జ్ఞానం మనం పొందుకోవడానికి ఏం చేయాలంటే సిలువను గురించిన వార్తను మనం వినాలి. ఏదో ముస్లిం ముచ్చట్లు, ఏదో సీరియళ్ళు, సినిమాలు ఇవన్నీ చూస్తే ఏం కలిగిద్ది అంటే మనకు నరకమే కలిగిద్ది, ఏమి రాదు. అందుకని ఇక్కడ జ్ఞానం కలగాలంటే ఏం చెప్తున్నాడు? సిలువను గురించిన మాటను వినండి. మీరు విని ఈ లోకంలో నశించిపోతున్న వెర్రివారుగా కాకుండా దేవుని శక్తిని పొందుకొని రక్షింపబడుతున్న జనంలో మీరు ఉండండి అని చెబుతున్నాడు అనమాట. ఆ జనంలో మనం ఉన్నప్పుడు ఏమి కలిగింది అని అంటే దేవుని శక్తి మనలోకి వచ్చింది. దేవుని శక్తి ద్వారా మనకి ఏది అడిగినా కూడా దేవుడు మనకి కొదువ చేయడు అనమాట. ఇప్పుడు మన ఇంట్లో ఒక బాధ, కష్టమో, నష్టమో, అప్పో ఏదో ఉందనుకో, దానికి మనం ఏం చేస్తాము? ప్రభా ఇదిగో ఈ బాధ తీసేయ్యా, ఇదిగో ఈ రోగం తీసేయ్యా, ఈ కష్టం తీసేయ్యా అంటాము. 10 రోజులు చేసినా కూడా ఆ బాధ పోదు. ఎందుకు పోవట్లేదు అని అంటే దేవుని మీద మనం పూర్తిగా ఆనుకోవట్లేదు. ఆనుకున్నప్పుడు ఏమైందంటే 1 కొరింథీ 2:5 వచనం చదువుదాం. నేను చదువుతాను లెక్క. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. చూసావా, మన విశ్వాసం ఎట్లా ఉండాలంట? ఇప్పుడు ఒక మనిషి డబ్బులు ఇస్తాడన్నాడు, ఒక 50,000. ఈరోజు మన పిల్లకు బాగాలేదు, ఆపరేషన్ చేయాలి ఇమ్మీడియట్గా. మనం ఆ మనిషి వైపు చూస్తామా, దేవుని వైపు చూస్తామా? మనిషి వైపే చూస్తాము. అందుకే చెబుతున్నాడు, మన విశ్వాసం ఎట్లా ఉండాలంట? మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకొని ఉండకూడదంట. ఎట్లా ఉండాలన్నాడు? దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి. ఎందుకనంటే ఆ శక్తిని బట్టే దేవుడు మనకి కార్యాలు జరిగిస్తాడు. నా విషయంలోనే చిన్న సాక్ష్యం చెప్తాను. ఏమిటంటే నాకు గత 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి కూడా బాగుండట్లేదు అనమాట. ఇట్లా వెనక ఊపిరితిత్తుల్లోంచి ఊపిరి కుట్టుగా నొప్పిలాగా వచ్చింది. అయితే దానికి నేను కనీసం 10 రోజులు మందులు వాడాను, కానీ కొంచెం కూడా అసలు తగ్గలేదు. అది ఇంకో చోట నుంచి అది అట్లా ఇంకెక్కువతో వచ్చింది కానీ తగ్గలేదు. అయితే నేను దేవుని మీద మరలా ఇదిగో ప్రభా నాలో ఏమన్నా లోపం ఉందా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకుంటుంటే ఇదిగో ఈ మాట ద్వారా నాతో మాట్లాడండి. మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకుని ఉంది, దేవుని శక్తి మీద నువ్వు ఆధారపడలేదని గద్దించినట్లుగా ఉందన్నమాట. నాకు దేవుడు ఎట్లా మాట్లాడుతున్నాడు? మనతో సూటిగా మాట్లాడతాడు, అర్థసహితంగా మాట్లాడతాడు, మనకి అర్థమయ్యేటట్లు మాట్లాడతాడు. అదేనమాట దేవుడు చెప్తున్నాడు. ఆ మాటను పట్టుకుని గత 3 రోజుల నుంచి నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు రాత్రి పూట అసలు పడుకునేదాన్ని కాదు. మంచం మీద పడుకుని కొంచెం అలా నిద్ర పట్టంగానే మళ్ళీ అసలు ఇట్లా పిండినట్టుగా నొప్పి వచ్చేసి సడన్గా మెలకు వచ్చేది. అంత బాధపడిపోయేదాన్ని అనమాట. అట్లా గత 15 రోజుల నుంచి నేను నిద్రపోట్లా. ఈ 3 రోజుల నుంచి కొంచెం హాయిగా నిద్రపోతున్నాను అనమాట. దేవుడు మాట్లాడితే మనకు అంతా ఏమంటారు, ఆయన శక్తి మనలో బయలుపడింది, మనలోకి వచ్చేసిద్ది అనమాట. అందుకని ఒక అప్పు కానీ, రోగం కానీ, ఇంట్లో కష్టాలు కానీ, భర్త పెడుతున్నా, భార్య పెడుతున్నా. ఈ రోజు భార్యలు కూడా బాధలు పెడుతున్నారు. అర్థమవుతుందా మీకు? 6 రోజులేనంట పెళ్ళి అయింది, ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట. ఆ అమ్మాయి ఇక్కడ వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిందంట. అమ్మగారింటికి వెళ్తే ఏం జరిగింది? మటన్ అంట. మటన్ కూర వీళ్ళ అత్తగారింటికి అడగలేదంట, ఈ అమ్మాళ్ళ ఇంటికాడ వచ్చినా తిందంట. అమ్మాయి ఎందుకు తిన్నావు ఇక్కడ, అక్కడ ఎందుకు తినలేదని అడిగినందుకు రాత్రి ఉరేసుకుని చచ్చిపోయిందంట. ప్రేమించుకొని పెళ్లి చేసుకుని 6 రోజులే అయింది. ఎంత మనుషులు అసలు ఏమంటారు దాన్ని, కొంచెంలోనే వాళ్ళు బయటపడిపోతున్నారు, కొంచెంలోనే వాళ్ళ హృదయంలో ఉన్న అంత కోపాన్ని అంతా బయట పెట్టేసుకుంటున్నారు. ఇప్పుడు పోయింది నువ్వా లేకపోతే నీ భర్త? అట్లానే ఇంకోళ్ళు 6 నెలలు అయిందంట ప్రేమించుకొని పెళ్లి చేసుకొని. మళ్ళీ ఆ అబ్బాయి కూడా ఆ అమ్మాయి మరి ఏం చేసిందో ఏమో కానీ ఆ అబ్బాయి కూడా అట్లానే ఊరేసుకుని చచ్చిపోయాడు. 6 నెలలే.
అంత ప్రేమించుకున్న వాళ్ళు ఇప్పుడు భార్య లేకుండా ఉండలేను అనుకున్నవాడు మరి అంతలోనే ఎంత మరి చేసుకోవడం అవసరం అంటావా? అట్లా ఈ రోజుల్లో మనుషులు కానీ మన జ్ఞానం కానీ మన యొక్క ప్రవర్తన కానీ ఉన్నది. కానీ దేవుడి మీద, దేవుని శక్తి మీద ఆధారపడితే ఎలా ఉంటుందంటే ఆయన ఏదైనా తీసేయగలుగుతాడు. అది కష్టం కానీ, అప్పు కానీ, నష్టం కానీ, కుటుంబాల్లోని కలతలు కానీ, మరి ఏదైనా సరే దేవుని మీద ఆధారపడమని నేనైతే మెయిన్గా మీకు దేవుడు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. అయితే ఆ దేవుని శక్తి మీద ఆధారపడటం ఏమైందంటే జ్ఞానం అయింది. అర్థమైందా? ఈ లోక జ్ఞానం కాదది, అది దేవుడిచ్చిన జ్ఞానం. అందుకే అంటున్నాడు ఇక్కడ మనుషుల జ్ఞానము. ఇదిగో 24వ వచనం చదువుతాను నేను. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనంగాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. చూసావా? దేవుడు పిలిచిన వారికంట క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నాడంట. అంటే ఏంటి? ఆయన నమ్ముకున్న వాడికి ఆయనే శక్తి, ఆయనే జ్ఞానం అన్నమాట. ఈ లోక సంబంధమైన జ్ఞానంతో మనకి పర్లేదు. ఎందుకంటే ఈ లోక సంబంధమైన అవసరతలు కూడా దేవుడు తీర్చడానికి శక్తిమంతుడే. అందుకే ఆయన శక్తి మీద, ఆయన జ్ఞానం మీద మనం ఆధారపడమని దేవుడు చెప్తున్నాడు అనమాట. అలాగే రెండోదిగా నీతి మనలోకి వస్తుందంట. ప్రభువునందు అతిశయించితే రెండో విషయం ఏమిటి? నీతి మనలోకి వస్తుంది. నీతి ఎలా వస్తుందంటే దేవుని నమ్ముకుంటే మనకి నీతి వస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 8వ వచనం నుంచి చదువుకుందాం అక్క. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించు. చాలు. అయితే ఇక్కడ దేవుని యందు మనం విశ్వాసం ఉంచితే ఆయన మాట మన హృదయంలోకి వచ్చింది. యేసు ప్రభు అని మనము నోటితో ఒప్పుకుంటే ఏం జరిగిద్దంట? దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని మన హృదయాల్లో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. చూసావా? ఇక్కడ ఏలయనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును. ఇప్పుడు మన హృదయంలోకి నీతి రావాలి, మనం నీతిమంతులుగా తీర్చబడాలి. ఒక మనుషుడు సర్టిఫికేట్ ఇస్తే నీతిమంతుడని వచ్చిద్దా? అయిద్దా? మనం నీతిమంతులమని ఎలా మనం సర్టిఫై చేయాలి? మనం చెప్పండి. యేసు రక్తం ద్వారా మనం కడగబడితేనే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. అదే ఇక్కడ చెప్తున్నాడు, నీవు ఏం చేయాలి? ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును. దేవుడు, యేసు ప్రభువే దేవుడని మనం నోటితో హృదయములో మనము నీతి కలిగినట్లు ఒప్పుకోవాలంట. అర్థమైందా? అప్పుడు ఏమైందంటే నీతి మన హృదయంలోకి వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది? యేసు ప్రభు మన హృదయంలోకి వస్తే నీతి మన హృదయంలోకి వచ్చింది. మనం నీతిమంతులుగా తీర్చబడతాము. అప్పుడు మనకు రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకుంటాం. ఒప్పుకొని ఏం చేస్తాము? ఆయన సన్నిధిలో మనము బాప్తీసం తీసుకుంటాము. బాప్తీసం తీసుకోకపోతే మనకు రక్షణ అనేది వచ్చినట్టేనా? అందరు బాప్తీసాలు తీసుకున్నారు. ఇక్కడ తీసుకున్నారా? బాప్తీసాలు తీసుకున్నారా? అక్క తీసుకోలేదనుకుంటా. అయితే మనము బాప్తీసం తీసుకోవాలి. ఎందుకంటే మనము యేసు రక్తంలో కడగబడిన మనము నోటితో మనం ఒప్పుకున్నప్పుడు నీతిమంతులుగా తీర్చబడతాము. ఆయనే ఆ రక్తము ఆయన యొక్క నీటి ద్వారా, ఆయన వాక్యం ద్వారా కడగబడినప్పుడు ఏమవుతాం అంటే రక్షింపబడతాం. నలుగురిలో మనం ఇప్పుడు బాప్తీసం ఎలా తీసుకుంటాం? ముంచుడు బాప్తీసం తీసుకుంటాం. అందరూ కూడా వెళ్ళి ఒక చోటకి వెళ్ళి బాప్తీసం. ఎందుకంటే నలుగురిలో నేను యేసు ప్రభువే నా దేవుడని నేను నా నోటితో ఒప్పుకుంటున్నాను అని మనం ఒప్పుకోవటం అనమాట. దానివల్ల ఏమైందంటే మనం నీతిమంతులం అవుతాం. అలాగే యేసు ప్రభువే దేవుడని మనం అందరూ ఎదుట ఒప్పుకున్నట్టు. ఇక్కడ మనం దేవుడిని ఒప్పుకోలేదనుకో, అక్కడ దేవుడు తండ్రి ఎదుట మీరెవరో తెలియదు అంటాడు. మనల్ని ఒప్పుకోడు, మీరెవరో నాకు తెలియదు అంటాడు. అందుకని ఇక్కడ నలుగురు అంటే బాప్తీసం తీసుకున్నప్పుడు మనం యేసు ప్రభువే దేవుడు అని ఒప్పుకుంటున్నాం అన్నమాట.
అందుకని దానివల్ల మనకి నీతి కలిగిద్ది. మూడవది ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధత ఎలా వస్తుందో మనలోకి? పరిశుద్ధత కూడా దేవుడే మనకి అనుగ్రహించాలి. ఇప్పుడు యోసేపు ఉన్నాడు, పరిశుద్ధత ద్వారా ఏం చేశాడు? ఆయన యొక్క పరిశుద్ధతను కాపాడుకోవడం వలన అనేక ప్రాంతాలకి ఆయన ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. అవునా కదా? ఇప్పుడు ఎన్ని కష్టాలు, తన సొంత అన్నదమ్ములే కదా ఆయన్ని ఎంత హింసించారు, ఎంత బాధ పెట్టారు. తండ్రికి కూడా కనీసం చెప్పలేదు ఆయన, ఇదిగో అన్నలు ఇలా చేస్తున్నారు నాన్న, ఇదిగో అన్నలు నన్ను కొడుతున్నారు, అన్నలు నన్ను ద్వేషిస్తున్నారు అని కూడా చెప్పలేదు. అందుకని ఆయన ఏం చేయబడ్డాడు? అమ్మబడినప్పటికీ ఆయన పరిశుద్ధతని ఎక్కడా కూడా ఒక స్త్రీ కూడా ఆయన్ని ఏం చేసిందంటే బలవంతం చేసింది. పాపం చేయమని బలవంతం చేసినప్పుడు తన యొక్క పవిత్రతను, తన పరిశుద్ధతను కోల్పోలేదన్నమాట. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే ఆ పరిశుద్ధతను బట్టి తన కుటుంబానికి ఆహారం పెట్టుకున్నాడు. సకల జనులు కూడా ఆయన ఆహారం పెట్టే గొప్ప దీవెనకరంగా మార్చబడ్డాడు. అందుకని మనం దేవుడిని నమ్ముకుంటే ముందు జ్ఞానం వస్తుంది, తర్వాత నీతిమంతులు తీర్చబడతాం, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతాం పరిశుద్ధంగా ఉంటే. ఆ తర్వాత ఏమైందంటే విమోచనము కలగాలి మన జీవితాలకి. విమోచనం 1వ కొలస్సీ పత్రిక, ఇదొక్కటి చదువుకుందాం. కొలస్సీ పత్రిక 1:14, హెబ్రీ 9:15 చదవండి అక్క, ముగించుకుందాం. కొలస్సీ 1:14. ఆ కుమారునికి అందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. చాలక ఇప్పుడు ఆ కుమారుడు అంటే ఎవరు? యేసు ప్రభు ద్వారా మనకి విమోచనము కలుగుతుంది. అయితే దేనికి మనకి విమోచనం అంటే 13వ వచనము, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. అంటే ఏంటి? మనము ఈ లోకంలో ఉంటే ఏమవుద్దంటే ఈ లోక సంబంధమైన ఆచారాలు, ఈ లోక సంబంధమైన పద్ధతుల్లో ఉండిపోయి మనము వ్యర్థమైపోతాము. కాబట్టి ఆ అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి యేసు ప్రభు యొక్క రాజ్యములకు మనల్ని నివాసులుగా చేస్తున్నాడు. ఎప్పుడు అని అంటే ఆయన రక్తంలో కడగబడినప్పుడు. ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? మన కోసం. ఆయన పాపాలను నుంచి మనల్ని విమోచించడానికి. ఇప్పుడు యోహాను ఏమంటాడు? బాప్తిసం ఇచ్చాను, ఇదిగో ఈయనే దేవుని లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. అంటే మన పాపాలే సకల జనుల యొక్క పాపాలు కూడా ఆయన విమోచించడానికి వచ్చాడు. అసలు ముందు మనకేం కావాలి అని అంటే విమోచనం కావాలి. ఆ విమోచనము ద్వారా ఆయన రాజ్యంలో మనము నివాసము చేయగలుగుతాము. ఇంత భక్తి ఎందుకు చేస్తున్నాం మనము ఈ లోకంలో చెప్పండి? ఇప్పుడు ప్రతి ఉపవాస ప్రార్థనకి, ప్రతి శనివారం, ప్రతి ఆదివారం ఎందుకు రావాలి? ఇంత భక్తి ఎందుకు చేయాలంటే పరలోక రాజ్యంలోకి మనం చేర్చబడటానికి మనము ఇంత భక్తి చెయ్యాలి. ఇప్పుడు భక్తి చేయకోకుండా ఇప్పుడు నెలకో సంవత్సరానికో రావచ్చుగా మనం, అది కుదిరిద్దా? ఏమంటున్నాడు? మీరు అందరు కూడా అంటున్నాడు. ఇక్కడ ఒక మాట అంటారు మంచిగా, 1 కొరింథీ పత్రికలో నేను అనుకుంటా, సమయాన్ని పోనీయక అన్నట్లుగా ఉంటుందక్క మాట. 2 కొరింథీ అదొక్క మాట చూసుకొని ముగించుకుందాం. సమయము దొరికిన కొలది మీరు సమాజంగా కూడటం మానక మరి ఎక్కువగా ఆ విధంగా కూడుకోవాలని చెబుతాడు. అది దానికోసం అనమాట నేను చెప్పింది. అయితే మనము ఎప్పుడు ఆదివారము లేకపోతే శనివారము ఏదో ఒక పూట వచ్చి మనము ఇచ్చేస్తే మన యొక్క భక్తి పరిపూర్ణం కాదు. కాబట్టి విమోచనము రాదు ఈ లోకం నుంచి. ఈ లోకంలో ఏముంది? అంతా లోకాశ, నేత్రాశ, జీవపడంబమే ఉంది. అవునా కాదా? దేవునికి ఇష్టమైనట్టు బతుకుతున్నట్టు మనకు అర్థమవుతుందా? మనలో మనకు ఒక నిశ్చయత ఏమైనా ఉందా? అది రావాలి ముందు మనకి. అది వస్తే మనకి చాలా హృదయంలో నెమ్మది వస్తుంది తెలుసా? మన కుటుంబంలో సమాధానం వచ్చింది. మనకి ఆర్థిక విషయాల్లో కానీ ఇంకా ఏదైనా మనకి ఏదైనా రోగం వచ్చినా కానీ
దేవుడు చాలా శాంతి సమాధానం ఇస్తాడు అనమాట. మనకి మన భక్తి సరి అయినదా కాదా అనేది ముందు మనం దాన్ని పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని ఆయన సన్నిధిలో ఇంకను ఆయన సన్నిధిలో పాపాలను ఒప్పుకుంటూ ఆయన జ్ఞానాన్ని పొందుకుంటూ నీతిమంతులుగా తీర్చబడితేనే అసలు మనం ఈ లోకంలో ఇంకా బతుకున్నామంటే ఆయన మనల్ని ప్రత్యేకించుకున్నాడు, ఇంకా బ్రతికించుకుంటున్నాడు. అంటే మన ద్వారా ఇంకా ఏదో పని ఆయన చేయాలనుకుంటున్నాడు అనమాట. అలాగూ ఇప్పుడు నోహ ఏం చేశాడు? ఆ దినాల్లో ఆయన నీతిగా ఉన్నాడు కాబట్టి ఆ తరంలో ఆయన కాపాడబడ్డాడు. ఆయన ద్వారా మనమందరం బయటకు వచ్చాం. ఇప్పుడు మనం ఈ తరంలో మనం నశించిపోయాం అనుకో, మన ద్వారా జనులు బయటకు వస్తారా? లేదుగా, మనతోనే అంతం అయిపోయింది. మనం నీతిమంతులుగా ఉంటే ఏం చేయబడతామంటే నెక్స్ట్ తరానికి మనము ఒక వారధిలాగా, ఒక వంతెనలాగా మనం ఏర్పాటు చేయబడతాం. మన ద్వారా వస్తారనమాట నీతిమంతులు. అందుకని మనం మన జ్ఞానాన్ని, దేవుని యొక్క నీతిని, ఆయన పరిశుద్ధతను పొందుకొని ఆయన రాజ్యంలో చేర్చడానికి విమోచించబడిన వారిగా ఉండాలి. ఫిబ్రవరి పత్రిక 9:15 ఒక్కటి చదువుక. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనం కలుగుటకై ఆయన మరణము పొందినందున సిలువ వేయబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గుర్చిన వాగ్దానములను పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధన మధ్యవర్తి అయి ఉన్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? మన అపరాధముల నుండి విమోచనము కలుగుటగా ఆయన మరణం పొందినందున పిలువబడిన వారి నిత్యమైన స్వాస్థ్యము పొందాలి అనే వాగ్దానం మనకి అనుగ్రహిస్తున్నాడు. అయితే మనము అపరాధాల నుంచి క్షమించబడాలి, విమోచించబడాలి. అదే కదా 136 కీర్తనలోనే ఉంటుంది, ఆయన యొద్ద పాపక్షమాపణ ఉందంట, ఆయన యొద్ద కృప దొరుకుతుందంట, ఆయన యొద్ద ఇంకేం జరుగుతుంది? విమోచనం దొరికిద్దంట. అందుకని మనము ఈ పాపం నుంచి, ఈ లోకం నుంచి విడిపించబడాలంటే ఆయన రక్తం ద్వారా కడగబడాలి, నీతిమంతులుగా తీర్చబడాలి, పరిశుద్ధపరచబడాలి, విమోచించబడి ఆయన రాజ్యంలో చేర్చబడాలి. అందుకని మనం ఆ విధంగా పరీక్షించుకుంటూ మన భక్తిని కొనసాగిద్దాము. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఆశీర్వదించి ఫలింప చేయును గాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తాను నేను చెప్పేవాడిని వాక్యాన్ని బట్టి. స్తోత్రం నాయన, వందనాలు నీకే లెక్కలేని కృతజ్ఞత, వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఇదిగో నాయన, ఈ యొక్క ఉదయకాల మధ్యాహ్న కాల సమయంలో ఆదివారం పునరుత్థాన దినాన మరొకసారి ప్రభు నిలబెట్టి వాడుకున్నారు నాయన. ఇదిగో ప్రభు అయ్యా, మీరే నాతో మాతో సూటిగా అర్థసహితంగా మాట్లాడినందుకు వందన. మా హృదయాలు ఈ మాటలు నీరు కట్టి ఫలింపచేసి నీ రాజ్యానికి వారసులు చేయమని, ముందున్న సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా మార్చమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.